గ్రేవీ వాటర్ వాటర్ తప్పని ఏంది చికెన్ ఊరికే ఆన్ చేసి పెట్టావు. నేను తినను కదా, అప్పుడే టైం పడుతుంది కదా. ఏంటిది? ఇది మొత్తం ఇది పిండి, చికెనే లేదు. ఇంత పిండి, ఇంత చికెన్ అంతే. ఒక్క దగ్గర నా ఫుడ్ మంచిగా ఉంటే నో. ప్రశాంతం పడుతున్నాడు. చాక్లెట్ ఏం లేసావా? చాక్లెట్ ఐస్ వాటర్లో రైస్ పెట్టినా ఇంకోటి ఉన్నాయమ్మా, చాలా ఇది ఒకటే మీరు ఎలా పెడుతున్నారు? ఇదేం చెప్తావా? చెత్త కాదు, మంచిదే, తినచ్చు. ఆ అమ్మాయికి తినడానికి లేదంటే పువ్వేనా తిని మళ్ళీ వేస్తా. ఇంకా తిరిగి ఉన్నాయి, ఇంకా తిరిగి ఉన్నాయి. చెత్త మంచిదా అంటే తెచ్చినోడు నీకే తెలియాలి అది చెత్త మంచిది. మొత్తం కలిపి 6 అవుతాయి. 6 వచ్చాయి. లెక్కలు వచ్చినాయిరా, లెక్కలు వచ్చాయి. చాలా రోజుల తర్వాత హోటల్. ఉల్లిపాయ కావాలా? ఏమనాలి, ఉల్లిపాయ సరదాగా బయట ఉన్నాం విత్ ద కిడ్స్. గలీజ్ చి పురుగులు ఉన్నాయి, చెద పురుగులు ఉన్నాయి. గ్లాస్లో పోసి పిల్లోడు పడుకున్నాడు, ప్రశాంతంగా ఉన్నావు కదా. పిల్లోడు కాదు నువ్వు ప్రశాంతమా, దీనికోసమే కదా నువ్వు ప్లాన్ చేసినావు. దోమలు లేవు, మంచి పద్ధతి. కొత్తది ముక్కు బ్లాక్ అవుతుంది ఇప్పుడు ఆల్రెడీ. ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ ఎత్తుక్కోవాలి ఇంకా. బిర్యానీ తినవచ్చు. బిర్యానీ ఎగ్ తింటాం. బాగాలేదేమో, కూర్చి చూసుకో. నేనే ఇక్కడ కూర్చోమన్నా నా పక్కన. అక్కడ కూర్చో, నేను ఇక్కడ కూర్చో. అమ్మాయి అక్కడ కూర్చుంది. ఎందుకు ఆ చైర్ ఈ చైర్ పోతారు సేమ్ కదా. కూర్చో బాగానే ఉంది, కూర్చో. ఇరిగిపోయిందా? అయ్యో అది తెలియదు. ఇది కూడా అలాగే ఉంది, ఇరిగిపోయింది. ఇది కూడా, ఇది హోటల్ లాంటిది, హోటల్ కాదు. రాజమౌళి సెట్. తిరిగి మళ్ళీ అవును తిరిగి ఎలా తినిపిస్తావా నాకు? తిప్పిస్తా. ఎలాగంటే మీ మమ్మీ ఆల్రౌండర్ కదా. యువర్ మమ్మీ సో గ్రేట్. వెరీ గుడ్. డస్ట్బిన్ పక్కన పెట్టినావు ఏదో కానీ గలీజ్గా.
ప్లేసే లేదా నీకు? ఇటు సంచి ఇంత సంజయ్ నా డస్ట్బిన్ గలీజ్గా. వైఫై లేదు. చాక్లెట్ వైఫై లేదంట. సెల్ఫీ స్టిక్ నా దీంట్లో ఉందా? పెడితే మంచిదేగా. ఎందుకంటే తీ పడుకోకపోతే తిని పడుకునే దాకైనా తీ పెడితే మంచిదేగా. సరే సరే ఇబ్బంది అవుతుంది తింటే. చాలా చాలా నేనేమనుకున్నానంటే ఈ సోఫా సౌండ్ లేకుండా జరపడానికి వీలైతే ఇది తీసేసి ఈ సోఫా ఆ బెడ్కి అటాచ్ చేస్తే అటు తిప్పి ఆ వైట్ బెడ్ మీద నువ్వు పడుకున్నా దీని మీద పాప పడుకున్నా సరిపోద్దని నేను అనుకున్నా. ఎందుకు అది సరిపోద్ది? అది సరిపోదు. అరే 6 బెడ్ అది సరిపోద్ది నువ్వు కింద పడకుండా అని నేను అనుకున్నా. అయితే మరి ఇలా దీని మీద పడుకోబెట్టలేము, ఇవి ఉన్నాయి కదా ఇవి వేసి పడుకోబెట్టా అని నేను అనుకున్నా. కానీ మోత రాకుండా చేయాలి సైలెంట్గా. సరిపోద్ది నాకు కొంచెం చాలు, మీ ఇద్దరికి కొంచెం చాలు. టమ్మని కింద పడతావు తాగేసి. అది కూడా కాదు, ఇప్పుడు నువ్వు తాగేసి పిల్ల మీద కాల్ చేతులు ఎందుకు వేస్తానే? తాగేసి నీకు తెలియదు కదా, కింద పడతావు గమ్మని. కొత్త ప్లేస్ కదా అంటే మన ఇంటి దగ్గర అంటే కింద పరుపు మీద పడుకుంటాం కదా, అదే నా భయం ఉంది. పాప మీద కాల్ చేతులు వేస్తావేమో అని నాకు భయం ఉంది. కానీ ఇంకా అదొకటే ఆప్షన్. బాబు గోడకి లెగుస్తున్నాడు పిల్లడు, నేను వెళ్ళాలి. చాలా అంటాను తినేసి. సరే సరే చెప్పేది అవి అమ్మాయి కడుగు. ఎగ్ కానీ బిర్యానీ కానీ ఎగ్ వైట్ ఎగ్ పెట్టు. బిర్యానీ నేను పెడతాను. పెరుగుతుందా? చేయి ఖాళీ ఉంది కదా, ఇటు తిప్పు. సరే కూర్చో. ఆపు ఆపు. నిన్ను పెట్టా. సరే కూర్చో. డ్రెస్ మంచిగా వేసుకో. బాత్రూమ్లో అయితే మరి పెట్టలేదు. నాన్న పెరుగు బిర్యానీ. పెరుగులో ఉల్లిపాయలు వచ్చినాయి. పెరుగులో ఉల్లిపాయలు వచ్చినాయి. ఆ చేతితో తాగు. ఎగ్ తిను. వద్దంట తినే.
వేరేది పెట్టుకో, అది వదిలే నేను తింటా. లేదు బిర్యానీనే వెళ్ళిపోయింది.